తెలంగాణ బీజేపీ పార్టీ నూతన అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పదవి బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన పలువురు కమలం పార్టీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనపై చర్చ, బహిరంగ సభ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు కిషన్ రెడ్డి తెలంగాణ అధ్యక్షుడి హోదాలో ఇది మీటింగ్ కావడం విశేషం. ఓకే, ఇక ఈ మీటింగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనపై చర్చ, బహిరంగ సభ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు కిషన్ రెడ్డి తెలంగాణ అధ్యక్షుడి హోదాలో ఇది మీటింగ్ కావడం విశేషం. ఈ సమావేశానికి ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి, విజయశాంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బాబుమోహన్, బూర నరసయ్య గౌడ్, ఏబిఎన్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, నందీశ్వర్ గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, రాణి రుద్రమ్మ హాజరయ్యారు. అయితే అంతకుముందు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రావడంతో ఆయన కమలనాథులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఇక ఈటెల రాజేందర్ తో పాటు పలువురు బీజేపీ నేతలు వెల్కమ్ చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కమలనాథులు నేరుగా గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ కు వెళ్లారు. సార్ ఒక్క నిమిషం సార్.